రాక్షసి దాని మొగుడు ఎక్కడికి వెళ్ళారు? చాలాసేపటి నుంచి కనిపించట్లేదు. మళ్ళా మనల్ని ఇరికించేదానికి ఏం చేస్తా ఉండారో ఏమో. ఓ తూరి పోయి చూసిరండి. సరే, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి చూసొస్తాం. పదే విరాజ్. దాత్రి, ఎక్కడా కనిపించట్లేదు. ఖచ్చితంగా ఫోటో మాత్రం ఈ రూమ్లోనే ఉంది కేదార్. అది దొరికితే మన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికేస్తాయి. సరే. అబ్బో, కేదార్, అది సుహాసిని అత్తయ్య ఫోటో. దాన్ని వీళ్ళెందుకు చూస్తున్నారు? మా రూమ్లో ఏం చేస్తున్నారు? కబోర్డ్లో ఏం వెతుకుతున్నారు? అది అది పువ్వులు కావాలంటే పూలు బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్లో ఉంటాయా? అంటే ఇందాక కీర్తి ఆ కవర్తో ఆడుకుంటూ ఉంది, అందుకే తీసుకొచ్చి పెట్టిందేమోనని. కవర్ ఏం దొరకలేదు. మేము వెళ్తామే. ఏమీ దొరకకపోతే మరి ఇదేంటే? మేము లేని టైం చూసి మా రూమ్లో దొంగతనం చేయడానికి వచ్చారా? ఇవ్వవే. నేనివ్వను. ఈ ఫోటో ఎవరిదో నేను చూడాల్సిందే. ఈ ఫోటోకి మీకు ఈ సంబంధము లేదు. ఉందో లేదో నేను చూసి తెలుసుకుంటాను. ఇటివ్వు. హే, ఇవ్వవే. నిషి, వదులు. వదులువే. నిషి, వదులు. దీన్ని చూసేస్తాను. వదులు. ఇవ్వవే. నిషి, అత్తయ్య ఫోటో ఉందేంటి? మరి ఇంకెవరి ఫోటో ఉంటుందనుకున్నావు? అసలు మా రూమ్లో ఏం దొరుకుతుందని వచ్చారు? మళ్ళీ ఏం నింద వేయడానికి వచ్చారు? నింద వేయడానికి రాలేదు యువరాజ్. నిజమేంటో తెలుసుకోవడానికి వచ్చాము. శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటోని మార్చింది మీరే అని మాకు తెలుసు. మీరే అని మాకు తెలుసు. మీరే అని మాకు తెలుసు. మీరే అని మాకు తెలుసు. ఆ ఫోటో మీ దగ్గరే ఉందని కూడా మాకు తెలుసు. మీరిప్పుడు దాన్ని మాకు కనిపించకుండా దాయాలని చూస్తున్నారని కూడా మాకు తెలుసు. ఏయ్, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నారు? నిజం దాచగలను అనుకుంటున్నావు, కానీ నీ మొహంలో భయం, మాటల్లో కంగారే తెలిసిపోతుంది. కంగారా? అలాంటిదేం లేదు. అయినా మా అత్తయ్య ఫోటో చూస్తారు కదా, వెళ్ళండి. ఇంకా కవర్లో ఉన్న ఒక్క ఫోటోనే చూసాం నిషి. ఇంకొక ఫోటో ఉంది కదా, అది కూడా చూసి వెళ్తాం. రేయ్, ఏయ్, మీరు నిజాన్ని దాచాలని చూడనప్పుడు
మమ్మల్ని ఎందుకు ఇలా ఆపాలనుకుంటున్నారు? అవును, నిజాన్ని దాచాలనుకుంటున్నాం. అయితే ఏంటి? ఆ ఫోటోలో శ్రీవల్లి తల్లెవరో అన్న నిజం ఉంది. అయితే ఏం చేస్తారు? మీరేం చేసినా ఆ ఫోటో మీకెప్పటికీ దొరకదు. నన్ను దాటి మీరు ఆ ఫోటోని చూడలేరు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా నోరు మూసుకొని బయటికి పోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? బయట పూజ జరుగుతుంటే మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? చెప్పు యువరాజ్, వదిన అడుగుతున్నారు కదా. మేమిక్కడికి ఎందుకు వచ్చాము, మమ్మల్ని వెతుక్కుంటూ మీరెందుకు ఇక్కడికి వచ్చారో చెప్పండి. పూల కవర్ కనిపించడం లేదని జగదాత్రి వాళ్ళు వెతుకుతున్నారు వదినా. మేము వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాం. బెడ్రూమ్లో పూల కవర్ ఎందుకుంటుంది? కార్యక్రమం మొదలవుతుంది, ముందు వెళ్ళండి. ఖచ్చితంగా వీళ్ళు గొడవ పడుతున్నారు. వీళ్ళు నేను రాగానే మాట మార్చేశారు. ఏంటో ఎప్పటి గొడవలు తగ్గి అందరూ సంతోషంగా ఉంటామో. యాడికి పోయిండారమ్మే? అందరూ ఏటికి అంత సీరియస్గా ఉండారు? సుహాసిని అత్తయ్య ఫోటో చూడబోయారు. నేను యువరాజ్ వెళ్ళి చూడకుండా అడ్డుపడ్డాం. ఒక గండం తర్వాత ఒకటి ఏందమ్మే ఇది? ఫోటోని వాళ్ళు చూడలేదులేమ్మా. కార్యక్రమం ఆపాక దాన్ని ఇంట్లో లేకుండా చేస్తా. అన్నీ సరే, ఈ దత్తత కార్యక్రమం మొదలవుతుంది. దాన్ని ఎలా ఆపగలం? ఏమో నిషి, ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. అర్థం కాలేదని మనం జరిగేది చూస్తూ ఉంటే పరాయి వాళ్ళమయ్యేది మనమే. రోడ్డు మీద పడేది మనమే యువరాజ్. అయ్యా సుధాకర్ గారు, మీరు మీ శ్రీమతి గారితో కలిసి అక్కడ పీటల మీద కూర్చోండి. వైజయంతి కూర్చో. వస్తా ఉండవా? నేను పానాలతో ఉండగా మిమ్మల్ని రోడ్డు మీద పండిస్తానా అబ్బోడా? అంతా ఈ అమ్మ చూసుకుంటాది. మీరేం భయపడబాకండి.